అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 మా నాయకుడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. History was wrong. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఎన్టీఆర్ అన్న వాటూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు తిరిగి రాస్తుంది భయ్యా. ఇప్పటికే ఈ మూవీ టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లో బుక్ అయిపోతున్నాయి. మన ఎన్టీఆర్ అన్న ఇంకా రితిక్ రోషన్ వీళ్ళిద్దరు ఎంత మంచి డాన్సర్స్ మన అందరికీ తెలిసిందే. అయితే ఈ వాటూ మూవీలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ ఉంటే బాగుంటుందని ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఇవాళ సలాం అనాలి అని ఎన్టీఆర్ అన్న ఇంకా రితిక్ రోషన్ కాంబినేషన్ లో ఒక సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అసలు ఈ సాంగ్ లో మన ఎన్టీఆర్ అన్న గ్రేస్ మాత్రం మామూలుగా లేదు. ఇట్టలి రితిక్ రోషన్ అన్న ఎంత బాగా డాన్స్ చేసినా మన ఎన్టీఆర్ అన్న పక్కన డీలా పడిపోయాడని చెప్పాలి. అని ఈ ఫుల్ సాంగ్ అయితే రాదు, ఓన్లీ థియేటర్స్ లోనే చూడాలి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. కూలీ మూవీ ఎల్సీఈలో పాట అని ఒక దిమ్మ తిరిపే డీటెయిల్ అయితే దొరికింది భయ్యా. ఈ మూవీ ఎల్సీఈలో పాటే అని చాలా మందికి అయితే డౌట్ ఉంది. అయితే కూలీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది ఈ మూవీ ఎల్సీఈలో పాట అని అంటున్నారు. అది ఈ డైలాగ్ వల్లే. 30 సంవత్సరాల నుంచి ఒకటి ఆఫ్లైన్ లోనే ఉంచాను. సేమ్ ఇక్కడ విక్రమ్ మూవీలో కూడా 30 ఏళ్ళు నేను అండర్ కవర్ లో ఉన్నాను అని కమల్ హాసన్ అంటాడు. చెయ్యని తప్పు కోసం 30 ఏళ్ళు అండర్ గ్రౌండ్ లో బతికాను సార్ నేను. ఎందుకు ఖైదీ మూవీలో పోలీస్ ఈ షాట్ లో, ఇంకా విక్రమ్ మూవీలో రోలెక్స్ బీకనర్ కేసిన యాక్టర్ ఈ షాట్ లో కనిపించాడు. ఇవన్నీ చూసి ఆడియన్స్ అందరూ పిచ్చెక్కిపోతున్నారు. ఈ మూవీ ఎల్సీఈలో పాటని ఎంతమంది అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్.